తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కార్పొరేషన్లకు మున్సిపాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు. కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్మొక్కరిది సోకొక్కరిది లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు ఆడుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు, కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు, ఎంపీపీలు గాని ఎంపీ గాని వార్డు మెంబర్ అన్ని కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఈ రెండు ఎన్నికలు మా లోపల ఒక విశ్వాసాన్ని నెలకొల్పినాయి, ఒక భరోసా కల్పించింది. వట్టి గెలవలేనా మేము, ప్రజలు మాకు నమ్మకంతో ఓటేశారు. ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేస్తాం, మీరు ఓటేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర ఏందని చెప్పి అన్నాం. వేసిరి వాళ్ళ మీరు ఓట్లేసే ముందు 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన తిరిగాని, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తుంచుకోండి. మా కార్యకర్తలు తలలు వలిగిన విధానం, మా కార్యకర్తల కాళ్లు చేతులు ఉన్న పరిస్థితి, మా కార్యకర్తలు జైలు అయిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఆత్మ సాక్షిగా ఓటేయండి, గుండె మీద చేసుకుని ఓటేయండి అని చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను, మా కార్యకర్తల యొక్క పోరాటాన్ని గుర్తించి, మా కార్యకర్తలు లాటరీ దెబ్బతిన తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయులు మాకు ఓటేసి గెలిపించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎట్టి బస్సులో వెనుకడు వేసే ప్రశస్తి లేదు. ఏ విశ్వాసం, ఏ నమ్మకంతో, ఏ భరోసాతో మాకు ఓట్లేసిరో తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం.